మాసిలామణి గారు దైవవిషయంలో చాలా అద్భుతమైన సేవకులు, చక్కని వర్తమానాలు, సందేశాలు తెలుగు ప్రపంచానికి అందించారు. ఆయన ఒకసారి సందర్భంలో ఆయన వర్తమానం టేప్ రికార్డర్లో అప్పుడు క్యాసెట్స్ వచ్చేవి. ఆ క్యాసెట్లో వింటూ ఉంటే ఆయన మాట చెప్పారు, ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడు అని. చెప్పండి, మనం ఆశీర్వాదం పొందాలంటే మనకేముండాలి? కొంతమంది భక్తి జీవితం ఎలా ఉంటుందంటే, దేవునికి అవసరం అయితే నన్ను ఆశీర్వదించమనండి, లేకపోతే నాకు ఎందుకండి అన్నట్టుగా కొంతమంది నిశ్చేష్టులుగా నిలబడుతుంటారు. నో, వీ నీడ్ టు గ్రాబ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ బై ఫెయిత్ విత్ రెన్యూడ్ హోప్. నిరీక్షణతో, విశ్వాసంతో దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. ఆశ కలిగిన వారిని దేవుడు దీవిస్తాడు. మీరు సంతోషించి గంతులు వేయండి. ఎందుకోసం అంటే యెహోవా మీ పక్షాన గొప్ప కార్యములు జరిగించువాడు. ఒక విషయాన్ని మనందరం గుర్తించి ప్రభువుని ఆరాధించాలి. అదేంటంటే మన దేవుడు పని చేసే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన సోమరిగా ఉండే దేవుడు కాదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన ఎక్కడో ఒక పూల పాన్పు మీద లేకపోతే మరొక పాన్పుల మీద పడుకుని నన్నెవ్వరూ డిస్టర్బ్ చేయకండి, నేను విశ్రాంతి తీసుకుంటున్నానని అనే దేవుడు కాదంట ఆయన. అందును బట్టి ఆయన దగ్గరికి మనం వచ్చి ప్రభువా నువ్వు లేవాలి, నువ్వు మేల్కోవాలి అని దేవుణ్ణి మేల్కొల్పాల్సిన అవసరం మనకు లేదు. మై గాడ్ ఈజ్ ఎట్ వర్క్ ఆల్ ద టైమ్. ఆయన తన ప్రజల పక్షంగా అనుక్షణము ఏం చేస్తున్నాడు? ఆయన పని చేస్తూనే ఉన్నాడు.